వాట్ హ్యాపెన్? యు ఆర్ లుకింగ్ సో సాడ్ అండ్ బ్యాడ్. 1000 ఇలాగే ఉంటుంది. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఏం జరుగుతుందిరా బయట? వాళ్ళు నాకేం చెప్పారు? అప్పటి నుంచి నేనేం మాట్లాడాను? ఏం చెప్తాం అంకల్, మనకు తెలుసు వీళ్ళకి అసలు చిచ్చి 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 హోప్ఫుల్లెస్ పీపుల్. అందరూ నీకు ఒకటే చెప్తున్నారు కళ్యాణ్ వచ్చిన వాళ్ళు ఈరోజు. నువ్వు అది ఎలా అర్థం చేసుకుంటావు నీ బట్టి ఉంటుంది. ఇది అంత కక్కుర్తిది. నాకు మంచి రోజులు వచ్చాయట్రా అనుకున్నాను. ఇలా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తున్నాడు బెదరు. నువ్వు ఫిజికల్ టాస్క్ బాగా ఆడతావు, కానీ అది అయిపోయిన తర్వాత నువ్వు చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటావు. వాడికి కుక్క, నాకు నువ్వు. పెద్ద హింట్ ఏంటంటే కన్ఫెషన్ రూమ్ లో ఉన్న అప్పుడు కూడా ఆడియన్స్ లో నీకు ఇంత పెద్ద హింట్ ఇచ్చింది, కానీ అది కూడా నువ్వు పట్టించుకోలేదు. బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నీకు చూస్తే తెలుస్తుందిరా ఏంటంటే డిమోన్ పవన్ కి కంద బుద్ధి ఉంది, బుద్ధి బలం లేదు. నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు. బాగా తింటాను, తిరుగుతాను. బయటకి ఏం వెళ్తుంది, బయట నుంచి ఎవరో చేంజ్ చెప్పినా సో నాకు జెన్యున్ గా ఫీల్ అయితే అది నేను మార్చుకోను. నిన్ను తిట్టాలో కొట్టాలో జాలిపడాలో తడిపోతావేంటి? సరే ఎంత బాగున్నారో తెలుసా? 1 వీక్ పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. చలో, గుడ్ గేమ్ ఎమాన్యుల్, వెరీ గుడ్ గేమ్, సో నైస్. నా పని అయిపోయింది అనుకున్నారా? సంజన గారు, మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. ఇప్పుడు రూల్స్ మాట్లాడతారు, ఆ రూల్సే మీరు బ్రేక్ చేస్తారు. అప్పుడు హరీష్ గారి దగ్గర వెళ్ళి అంత మాట్లాడి అంత క్రియేట్ చేసినప్పుడు మీరు తర్వాత ఎంతమందిని బాడీ షేమ్ చేశారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. హౌస్ మేట్స్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వరు, కెప్టెన్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వరని మీరు ఇస్తాను కదా. మరి ఏమన్నారండి సుమన్ మీరు? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? దీనిలోనో ఒక వ్యక్తితో ఏదో మాట్లాడేస్తారు, సారీ చిన్న అవుతారు, సారీ చెప్పే సరిపోద్దండి. లేదంటే సరిపోలేదంటే కూడా సారీ చెప్తే సరిపోద్దా? నీళ్ళకి పేలిందిరా. మీ ముందే చెప్పాలని డ్యాగర్ కావాలి. బిగ్ బాస్ నేను నిఖిల్కి ఇస్తున్నాను. బిగ్ బాస్ నేను అడిగాను కదా. కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్రాన్ దగ్గర వెళ్ళి షీ వాస్ బెగ్గింగ్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్, నేను ఆమె గర్ల్ విన్. ఉన్న పొదలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. మీరేం టాస్క్ ఆడారు ఇప్పుడు? ఏం టాస్క్ ఆడారు? నేను టాస్క్ ఆడాను కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎక్కడ కనపడలేదు నాకు కెప్టెన్ లాగా, కెప్టెన్ లాగా ఎక్కడ కనపడలేదు. కనిపించట్లేదే. సరే నేను అసలు మాట్లాడలేదు. తెలుసు ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఈ రోజు యూ ప్రూఫ్ ఈ ఇంట్లో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. నాకు సీరియస్లీ ట్రస్ట్ ఎవరు కలేదు బికాస్ ఆఫ్ యూ. నేనేం చేశాను రా? ఏం చేశానని అడుగుతున్నావా? ఇప్పుడు నామినేట్ చేస్తానని స్లిప్ తీసుకున్నాడు, బానే ఉన్నాడు, వాళ్ళు చుట్టాలు అయిపోయారు. స్లిప్ ఇచ్చినోని నేను దీని శత్రువుని. అలసట రావట్లేదురా నీకు? నీ అంకమ్మ వారిలో ఎవరు మళ్లీ ఇంట్లోకి ప్రవేశించి పర్మనెంట్ హౌస్ మేట్స్ గా మారే అవకాశం పొందుతారు అన్నది చూసే సమయం ఆసన్నమైంది. నమస్కారం, చేసుకో. మీరు రావాలని కోరుకున్నాం మేము. నైట్ చికెన్ వండుతా. ఇప్పుడు చికెన్ వచ్చిన రోజు అనుకున్నాను బర్నీ గారు లేదు. మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి ரொம்ப నండి. మళ్ళీ బాండింగ్ స్టార్ట్ చేయకు. అయ్యో నాకు తెలుసు, వద్దు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. అప్పుడు ముగ్గురు చెప్పారు అలా మాట్లాడకండి అని. చెప్పడం నాకు అవసరం లేదు, నువ్వు మాట్లాడాలి. ముగ్గురు గురించి నాకెందుకు? నీకు బుద్ధి రాదు, కామన్ సెన్స్ లేదు. ఒకే విషయం మీద అన్నిసార్లు గొడవ పడకండి రెడీ. చూసే వాళ్ళకి కూడా వేరేలా ఉంటుంది. నేను మీకు ఇంకెంతకంటే ఏం చెప్పలేను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. స్టాండింగ్ అనేది చాలా అవసరం. సో అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడేస్తే హౌస్ లో ఉండటం చాలా కష్టం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు?